జీవితము మంచి స్ట్రాంగ్ పర్సన్ అంటున్నారు. అంత బాగున్నా, అంత ధైర్యవంతురాలైనా బయటికి చెప్పుకోలేని సమస్య ఏమై ఉంటుంది అనేది ఇప్పుడు చాలా డౌట్లున్నాయి. మేమేం అనుకుంటలేము, మాకేం తెలుసు, మేము ఈడు ఉంటుంది, మాకేం తెలియదు. మేము అటు ఉండి మాకు ఏమైనా చెప్తాను, మాకేం చెప్పలే ఆమె. ఇట్లా ఫోన్లో చేసి ఇప్పుడు చెప్పలేదు. మా కొడుక్కి నేను అలా పుట్టినరోజు వారానికి ఒకసారి నా కొడుకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తే మా వారమని నా కొడుకు ఫోన్ చేయలేదు ఏం సంగతి అని స్నానం చేసి పూజ చేసి చేద్దామని అనుకుంటున్నా. అప్పుడే ఫోన్ చేసిండు. డాడీ ఎట్లుంది ఆరోగ్యమా అంటే పర్లేదు బిడ్డ అన్న. అమ్మకైతే జ్వరం వస్తుందిరా అంటే అదే నాయన ఇది పుట్టినరోజు అయ్యారా వాడి హ్యాపీ బర్త్డే అన్న. సరే డాడీ మా తర్వాత మాట్లాడతాని పెట్టేసిండు. కొద్దిసేపటికి చెప్పినట్టు ఫోన్ వచ్చింది మాకు. ఫోన్ అంగడి ఇట్లా సిగ్నల్ రమ్మంటే ఎందుకు అమ్మంటే మీ కోళ్ళు చచ్చిపోయిందని. అరే హార్ట్ అటాక్ చచ్చిపోయిందేమో అనుకున్నాను అంతవరకు నేను అనుకొని ఎవరు చెప్పలేదు. ఒక్క బొక్కలు అని చెప్పారు. ఏమో హార్ట్ అటాక్ వచ్చింది హాస్పిటల్కి చచ్చిపోయిందేమో అని ఆ ఉద్దేశం అనుకున్నా. మళ్ళీ మా అబ్బాయి ఫోన్ చేసి వెంబడి ఫోన్ చేసిండు. మా అబ్బాయి చెప్పారేమో వాళ్ళు మళ్ళీ వెంబడి డాడీ అంత అయిపోయింది డాడీ అని. అయిపోయిందండి మొత్తం అయిపోయింది అనగానే ఏం చెప్పలేదు ఆయన కూడా అంత అయిపోయింది డాడీ అని. అనగానే మేము ఇద్దరం ఎక్కడ పోతామని చెప్పి మా సాడకుడికి మా చెల్లెలకు మా బామ్మడి భార్యకి అందరికి ఫోన్ చేసినాం. గట్టి చచ్చిపోయిందంట అయ్యా అని చెప్పిన ఒక్కరే మాకు తెలుసు. అందరూ ఊరికొచ్చే వరకల్లా తర్వాత ముగ్గురు అని చెప్తారు. ముగ్గురు రైలు కింద పడరని అప్పుడు తెలిసింది. అప్పుడే తెలియదు మాకు. ఫస్ట్ హార్ట్ అటాక్ వచ్చిందాం హాస్పిటల్ చచ్చిపోయిందాం అనుకున్నాం కత్తని. నాకేం తెలియదు ఆ విషయం కూడా. సార్ చివరిగా ఒక్క విషయం సార్, అంటే పాప బాబు వాళ్ళు చక్కగా చదువుతున్నారు సార్, వాళ్ళని అంటే ఏం చేద్దాం అనుకున్నారు సార్? ఐఐటి బాబుకి ఐఐటి పెద్ద వరకు బాబు ఇంజనీరింగ్ చేయాలనుకున్నాను. ఓకే సార్. విజయశాంతి రెడ్డి ఇద్దరు పిల్లలే కూడా దహన సంస్కారాలు పూర్తయ్యాయి. ఈరోజు 3వ రోజు కార్యక్రమం కూడా పూర్తి చేశారు. మరి వాళ్ళ బంధువులతో అటు వాళ్ళ అత్త మామతోటి అలాగే భర్తతోటి కూడా మాట్లాడించే ప్రయత్నం చేశాము. అయినప్పటికీ కూడా ఎటువంటి క్లూస్ కూడా మరి వాళ్ళందరూ దొరకలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఓ పక్క మరి సొంత అన్నే చెప్తున్నారు కదా బ్రదర్, విజయశాంతి రెడ్డి బ్రదరు, ఏ ప్రాపర్టీ కొన్నా మా చెల్లె పేరు మీదే మేము పెడతాము అని చెప్పేసి, మా చెల్లె పేరు మీదే రాయిస్తాము అని. ఎందుకంటే ఆయన ఆన్ రికార్డ్ అసలు మాట్లాడట్లేదు, ఆఫ్ రికార్డే మాట్లాడుతున్నాడు. వాళ్ళ బ్రదర్ అయితే స్టార్టింగ్ డే నుంచి కూడా అసలు మాట్లాడట్లేదు, చెప్పట్లేదు కూడా. అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు అంటున్నాడు. పిల్లలిద్దరిని కూడా నేను నా చేతుల మీదుగా పెంచాను అంటున్నాడు. మా చెల్లెకి ఎలాంటి ఇబ్బంది రావద్దని మా దగ్గర పెట్టుకున్నాము అంటున్నాడు. అలాగే ప్రాపర్టీస్ అన్నీ కూడా మా చెల్లె పేరు మీదే రాయించాను, తన పేరు మీదే ఉన్నాయి. నా భార్య కూడా నా చెల్లె పేరు తన చేతి మీద టాటూ రాసుకొని టాటూ వేయించుకునింది అని చెప్పారు. అదేవిధంగా మరి అమ్మను కూడా అక్కడ పెట్టాను, మా అమ్మకు బ్రెస్ట్ క్యాన్సర్ ఉంది, అయినప్పటికీ కూడా చెల్లె దగ్గర పెట్టాను, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది రావద్దు అని చెప్పేసి మేము చూసుకుంటున్నాము అన్నారు. ఇటు చూస్తే భర్తనేమో మరి మాకు ఎలాంటి విభేదాలు లేవు, ఎప్పుడు కూడా నాతో ఆఫీస్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఎలాంటి ఇబ్బంది కలుగుతుంది, ఎవరైనా ఏమైనా అంటున్నారు అనే ఎప్పుడు టాపిక్ రాలేదు అని చెప్తుంది. ఓ పక్కనేమో అత్తమామలు చూస్తే మా కోడలు బంగారము, మా కోడలికి ఏ తప్పు తెలియదు, మా కోడలు చాలా స్ట్రాంగ్ ధైర్యవంతురాలు అని చెప్పేసి చెప్తున్నారు. పిల్లల కళ ఒకరేమో ఐఐటి అవ్వాలని, ఇంకొకరేమో ఇంజనీర్ అవ్వాలని కళలు. ఆ కళలుగానే మిగిలిపోయాయి, ఈరోజు కన్నీరే మిగిలిచాయి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి దీని వెనకాల ఉన్న మిస్టరీ ఏంటి? మరి స్టేటస్ పెట్టుకుంది, సూసైడ్ లెటర్ రాసి స్టేటస్ పెట్టుకుంది అని కొన్ని ఛానల్స్ ప్లే చేస్తున్నారు కదా. ఎలాంటి స్టేటస్ పెట్టలేదు తన ఫోన్లో మాత్రము. లెటర్ అయితే కార్లో దొరకడము అది నిజమే, కానీ ఎలాంటి స్టేటస్లు అయితే పెట్టలేదు. కానీ పోలీసులు విచారిస్తూనే ఉన్నారు వాళ్ళ కోణంలో వాళ్ళు. మరి ఆ ఫోన్లలో ల్యాప్టాప్లో ఏముంది అసలు ఏముంది అనే కోణంలో విచారిస్తున్నారు పోలీసులు కూడా అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఆ ఫోన్లో ఏముంది? ఆ ఫోన్లో ఎవరైనా తనను టార్చర్ చేస్తున్న మెసేజ్లు ఉన్నాయా? కాల్ రికార్డ్స్ ఉన్నాయా? లాస్ట్ ఎవరితో మాట్లాడింది ఫోను? ఆ మాట్లాడిన పర్సన్ ఎవరు? ఎందుకంటే ఇటు విజయశాంతి రెడ్డి మదర్ కూడా చెప్తున్నారు, ఒక ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడి ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళింది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది మొన్న మాట్లాడించినప్పుడు. మరి ఆ ఫోన్ ఎవరితో మాట్లాడింది, ఏం మాట్లాడింది? ఆ ఫోన్ వచ్చినప్పుడు ఎవరు అవతల పర్సను, ఏం చెప్పారు? ఆ తర్వాతనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందులోనే మిస్టరీ ఉంది అనిపిస్తోందో పక్క. అందుకు
మరి ఆ ఫోన్ కాల్ రికార్డ్స్ బయటకు వస్తేనే ఏం జరిగింది అనే కోణంలో కూడా తెలిసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఒక విషయం, ఎందుకంటే ఇది చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి, ఇద్దరు పిల్లలు అలాగే ఒక తల్లి, అది కూడా స్ట్రాంగ్ ఉమెన్ అనే చెప్పుకోవచ్చు. అలాంటిది మరి ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనకాల ఉన్న ఏంటి అంత పెద్ద గాథ, ఆ కథ ఏంటి అసలు అనే కోణంలో కూడా పోలీసులు ఒక పక్క బయటికి తెలియచేయచ్చు, తెలియకపోవచ్చు. ఎందుకంటే ఒక ఇద్దరు పిల్లలు, చేతికెదిగిన పిల్లలు, అటు ఒక మహిళ తీసుకున్న నిర్ణయం కాబట్టి, మహిళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు, దాని వెనకాల ఏం దాగున్నాయని బయట పెడితే ఇంకా కొంతమంది కూడా ఇలాంటి విషయాలలో ప్రేరేపణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని చాలామంది కూడా ఇలాంటి ఘటనలు ఏర్పరచుకునే అవకాశాలు ఉన్నాయని కూడా ఒకవేళ బయట పెట్టకపోవచ్చు అనేది కూడా తెలుస్తూ ఉంది. కానీ ఏది ఏమైనప్పటికీ మిస్టరీగా మారింది 2 తెలుగు రాష్ట్రాలలో ముగ్గురి దుర్మరణం అనేది. అంటే ఆత్మాహుతి అనేది చెప్పుకోవచ్చు, బలవన్ మరణం అని చెప్పుకోవచ్చు. అలాంటిది మరి ఆ ముగ్గురిది మిస్టరీగా మారిపోయింది, కలిచివేస్తుంది, కంటనీరు పెట్టిస్తుంది. ఏం జరిగిందనే కోణంలో ఇంకా వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇంత దూరం వచ్చాము, మరి భర్త దుబాయ్లో ఉంటాడు కాబట్టి ఇక్కడ కూడా, ఎందుకంటే మనకు కొన్ని విషయాలు తెలిసినప్పటికీ కూడా ముగ్గురు అన్నదమ్ములు కూడా వాళ్ళు చాలా రోజులైంది మాట్లాడుకోక అని తెలిసింది. కానీ ఎందుకు అనేది కూడా ఇంకా అది తెలిసి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. పోలీసుల వివరాల ప్రకారం మాత్రము వాళ్ళైతే ఒకటే చెప్పారు, సూసైడ్